ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. నరసింహ శతకంలో 62వ పద్యానికి స్వాగతం. ఈ పద్యములో ఎవరి పంచన చేరకూడదో, ఎవరి సహవాసం చేయకూడదో, చేయకూడని చర్యలను తెలియజేస్తున్నటువంటి ఈ పద్యమాల. అతిలోభులను భిక్షమడుగబోవుటరోతా, తన ద్రవ్యము కరింత దాచరోతా, గుణహీనుడగు వాని కొలువు గొల్చుటరోతా, ఎరుల పంచల క్రింద నుండరోతా, భాగ్యవంతుల తోడ పంతమాడుటరోతా, గురిలేని బంధులను గూడరోతా, ఆదాయములు లేక అప్పు తీయుటరోతా, జారచోరులను గూడ చనుటరోతా, ఆదిలక్ష్మీశాం నీ వంటునైతినయ్యా, ఇంక నెడబాపు జన్మంబిగన్నరోతా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ, దురిత దూరా. ఓ నరసింహస్వామి, లోపలను ధర్మమడుగుట, పరుల వద్ద సొమ్ము దాచుట, గుణములేని వాని వద్ద నౌకరీ చేయుట, ధనవంతులతో తగవు పెట్టుట, నమ్మకము లేని బంధువుల చేరబోవుట, సంపాదన లేకుండా అప్పులు చేయుట, దొంగలను వ్యభిచారులను కలియుట చాలా అసహ్యమైన పనులు. ఓ లక్ష్మీనాథ, నేను నీ సేవకుడను, నాకు ముక్తి నిమ్ము, తిరిగి పుట్టుకన్నా రోతగానున్నదా తండ్రి, అంటే మరో జన్మ అంటూ నాకు వద్దు అని కోరుకుంటున్నాడు ఈ పద్యము. జై శ్రీ నరసింహస్వామినే నమః. అతిలోభులను భిక్షమడుగబోవుటరోతా, తన ద్రవ్యము కరింత దాచరోతా, గుణహీనుడగు వాని కొలువు గొల్చుటరోతా, ఎరుల పంచల క్రింద నుండరోతా, భాగ్యవంతుల తోడ పంతమాడుటరోతా, గురిలేని బంధులను గూడరోతా, ఆదాయములు లేక అప్పు తీయుటరోతా, జారచోరులను గూడ చనుటరోతా, ఆదిలక్ష్మీశాం నీ వంటునైతినయ్యా, ఇంక నెడబాపు జన్మంబిగన్నరోతా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ, దురిత దూరా. ఓ నరసింహస్వామి, లోపలను ధర్మమడుగుట, పరుల వద్ద సొమ్ము దాచుట, గుణములేని వాని వద్ద నౌకరీ చేయుట, ధనవంతులతో తగవు పెట్టుట, నమ్మకము లేని బంధువుల చేరబోవుట, సంపాదన లేకుండా అప్పులు చేయుట, దొంగలను వ్యభిచారులను కలియుట చాలా అసహ్యమైన పనులు. ఓ లక్ష్మీనాథ,
నేను నీ సేవకుడను, నాకు ముక్తి నిమ్ము, తిరిగి పుట్టుకన్నా రోతగానున్నదా తండ్రి. అంటే మరో జన్మ అంటూ నాకు వద్దు అని కోరుకుంటున్నాడు ఈ పద్యములు. జై శ్రీ నరసింహస్వామినే నమః.